శ్రీరాముడు శ్రీరాముడు ఇక్ష్వాకుల తిలకుడు, పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్నీవ్రతుడు, రావణాసురుని చంపిన ధీరుడు, సీతాదేవిని నానమ్మ. ఏంటమ్మా? శ్రీరాముడు చాలా గొప్పవాడు కదా, మరి సీతాదేవిని అడవిలోకి ఎందుకు వదిలేశారు? అది చెప్పు నానమ్మా. భార్యను వదిలేసిన వాడు బ్యాడ్ అవుతారు కానీ గాడ్డలు అవుతారు. నిజమేనమ్మా. సీతాదేవిని దూరం చేసుకున్న ఆ శ్రీరామచంద్రుడు నిజంగా దురదృష్టవంతుడు. దూరం చేసుకోవడం ఏంటి తాతయ్య? అలా జరిగితే బ్యాడ్ లక్ అంటారు. కానీ శ్రీరాముడు తన వైఫ్ ని కావాలని యాంటీ వాంటెడ్లీ అడవికి పంపించాడు. తప్పే కదా? మిస్టేక్ చేసింది రాముడే కదా, మరి రాముణ్ణి దేవుడని ఎందుకు అనాలి? అబ్బా చెప్పు తాతయ్య. తరతరాలుగా యుగ యుగాలుగా ఈ ప్రశ్నకి ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారమ్మా. ఇంకా నేనేమి చెప్పగలను చెప్పు? ఎందుకు చెప్పలేకపోయారు? గుడ్ ని గుడ్ అని, బ్యాడ్ ని బ్యాడ్ అని చెప్పలేకపోతే అది కూడా తప్పే కదా. లల్లి, నీ ప్రశ్నకు జవాబు మమ్మల్ని కాదు, అదిగో మీ డాడీ ఉన్నాడుగా, వెళ్ళి అడుగు. చెప్పు డాడీ, శ్రీరాముడు గుడ్డా బ్యాడా? నీ కూతురు అడుగుతోంది కదరా, సమాధానం చెప్పు. చెప్పు డాడీ, ఏం తప్పు చేసిందని సీతాదేవికి అంత పెద్ద పనిష్మెంట్? ఎవరో ఏదో బ్యాడ్ గా చెప్తే వైఫ్ అనుమానిస్తాడా? ఇంట్లోంచి వెళ్ళకొట్టేస్తాడా? మరి తప్పు చేసిన రాముడికి పనిష్మెంట్ ఎందుకు లేదు? చెప్పు డాడీ. ఎందుకు నానమ్మా డాడీ అలా జవాబు చెప్పకుండా వెళ్ళిపోయారు? జవాబు ఉంటే కదా చెప్పడానికి. అర్చన, అమాయకంగా మన లల్లి అడిగిన ప్రశ్న సూటిగా ఇక్కడ ఈ గుండెని గుచ్చుతోంది. నేను చేసిన పాపాలని ఎత్తి చూపిస్తోంది. నేను నీ పట్ల ఎంత రాక్షసంగా ప్రవర్తించానో గుర్తు చేస్తుంది. నేను మనిషిని కాదు, మృగాన్ని. నీ మంచితనాన్ని గుర్తించలేని గుడ్డివాణ్ణి. దేవత లాంటి నిన్ను అవమానించిన దుర్మార్గుణ్ణి. నా పాపానికి నిష్కృతి లేదు, లేదు, లేనే లేదు. ఎక్కడున్నావు అర్చన? ఎక్కడున్నావు? అర్చన, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు?
ఏంటి స్వప్న, బోర్ కొడుతుందా? ఊరికే కూర్చుంటే బోర్ కొట్టదా మరి? ఆంటీ, నాకు కూడా ఏదైనా పనుంటే చెప్పండి, చేస్తాను ప్లీజ్. సరే అయితే, ఈ మందులు ఎవరెవరికివ్వాలో చెప్తాను, ఇస్తావా? ఓ 5 minutesలో ఇచ్చేస్తాను. ఏమో అనుకున్నాను, నీకు స్పీడ్ చాలా ఎక్కువే. సారీ అండి, చూసుకోలేదు. చూసుకునే. నా మేనల్లుడు కళ్యాణ్ ఒడ్డు పొడుగు బాగానే ఉంటాడు, డాక్టర్. ఇంత పెద్ద హాస్పిటల్ కట్టించాడు అంటే గ్యారంటీగా లక్షల డబ్బులు వెనకేసి ఉంటాడని చూసుకునే ఎంత స్పీడ్గా వాడిని గుద్దేశావు అన్నమాట. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి 10 ఏళ్ల వయసున్న చిన్నపిల్లవి కాదు కదా, 25 ఏళ్ల వయసున్న పడుచు పిల్లవి కదా. ఏమండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. మర్యాద? నీలాంటి వగలాడికి బజార్ దానికి మర్యాద కూడానా? చూడండి, ఇప్పటిదాకా మీరు డాక్టర్ గారు అంకుల్ అని నేను ఊరుకున్నాను. ఇంకొక మాట డర్టీగా మాట్లాడితే. డర్టీగానా? నీలాంటి డర్టీ గర్ల్స్తో ఇంతకంటే డీసెంట్గా మాట్లాడవలసిన అవసరం లేదు. పార్థసారథి గారు, నోరుంది కదా అని నీచంగా అసహ్యంగా మాట్లాడకండి. మీకు మధ్య గొడవలుంటే మీరు డాక్టర్ గారే తేల్చుకోండి, అంతేగాని. నిన్ను పల్లెత్తు మాట కూడా అనకూడదు అంటావు. అసలు ఎవరవే నువ్వు? ఇంత రోషం ఉన్నదానివి సిగ్గు లేకుండా నా మేనల్లుడి ఇంట్లో ఎందుకున్నావు? అసలు నీకు వాడికి మధ్య ఏమిటి సంబంధం? ఆ మాట అడగడానికి మీరెవరు? ఆ ప్రశ్న అడగడానికి నువ్వెవరవే? ఆఫ్టర్ ఆల్ నా మేనల్లుడి హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక నర్సువి. పార్థసారథి గారు, మీరు హద్దులు మీరుతున్నారు. నువ్వు హద్దు పద్దు లేకుండా చెలరేగిపోతున్నావు కనుకనే నేను నా హద్దు దాటి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఏం చేశాను? అంత కాని పని నేనేం చేశాను? ఏం చేశావో ఏం చేస్తున్నావో నీకు తెలీదా? తెలియకుండానే నా మేనల్లుడిని బుట్టలో వేసుకుని ఏమీ తెలియకుండానే వాడింట్లో దూరి రాసుకు పూసుకు తిరుగుతూ. పార్థసారథి గారు, ఇది హాస్పిటల్, కొంచెం సభ్యతగా మాట్లాడండి. సభ్యత నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. గ్రేసీ, ఇది నాకు దీనికి నా కూతురికి కళ్యాణ్కి మధ్య ఉన్న సమస్య. మధ్యలో నువ్వు తలదూర్చాలని ప్రయత్నం చేస్తే మర్యాదగా ఉండదు. చెప్పవే, ఇంకా ఎండాలుంటావు నా మేనలుడితో? ట్రీట్మెంట్ పేరుతో వాడిని రెచ్చగొట్టి నీ కొంగును ముడేసుకుని ఇంకా ఎండాలుంటావు. నేనేం కావాలని ఉండలేదు, డాక్టర్ గారు ఉండమంటేనే. డాక్టర్ గారు? అబ్బో, ఏమి ప్రేమ గారిపోతుందని మాటల్లో. వాడు మగాడు, వయసులో ఉన్నవాడు,
కంటికి నదురుగా ఉన్నావు కదా అని ఉండమంటాడు, ఉంచుకుంటానంటాడు. ఉండిపోతావా జీవితాంతం వాడికి ఉంపుడు కత్తిలాగా? వాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడనే ఆశతోనే వాడి మీద లక్షలు లక్షలు ఖర్చు పెట్టా. ఇవాళ నువ్వు ఎవరితో వాళ్ళ మధ్యకి వచ్చి వాడిని ఎగరేసుకుపోతానంటే చేతులు ముడుచుకుని కూర్చుంటాననుకోకు, నరికేస్తా. చూడు, కళ్యాణ్ నా కూతుని కాదంటానికి కారణం నువ్వే. వాడు నీ మీద మోజు పడుతున్నందుకు. అందుకే చెప్తున్నాను, మర్యాదగా వెళ్ళిపో. వాడి ఇంట్లోంచి కాదు, వాడి జీవితంలోంచి. కాదని పిచ్చి వేషాలు వేశావో ఆడపిల్లవని కూడా జాలిపడను. ఒకవేళ సింధుని కాదని కళ్యాణ్ని మెడలో తాళి కట్టినా నిన్ను నిలువునా కాల్చి బుడిది చేస్తానే తప్ప కళ్యాణ్తో కలిసి కాపురం చేయనివ్వను. గుర్తుంచుకో, కళ్యాణ్కి పెళ్ళాంగా కాదు, ఉంపుడు గతిగా కూడా ఉండటానికి వీల్లేదు. జాగ్రత్త. నో ప్రాబ్లం యార్. ఈ సౌందర్య అనుకుందంటే ఏదైనా జరిగి తీరాల్సిందే. యూ డోంట్ వరీ యార్. ఈసారి మన క్లబ్ మెంబర్స్ని నేను మొబిలైజ్ చేస్తాను. ఏంటి, హాలిడే ట్రిప్పా? కులు మనాలికా? నో వే. మనం రావాలంటే అట్లీస్ట్ లండన్ అయినా కావాలి, ప్యారిస్ అయినా కావాలి. ఓకే ఓకే. మంగా, మంగా, ఛ! దిష్టి బొమ్మలాగా దీన్ని ఇక్కడెవరు పెట్టారో? ఛ! తప్పుడు పని చేసిన తప్పుడు దాని ఫోటోని హాల్లో పెడతామా అసహ్యంగా? అందుకే విసిరి పారేశాను. బావగారు, ఆ తప్పుడు దాన్ని బావగారు, ఏం చేస్తున్నారు మీరు?
ఎవరితో తెలుసుకున్నాను. బావగారు చాలమ్మా, ఈ బావగారికి ఇప్పటిదాకా నువ్వు చేసిన మేలు చాలు. అయినా ఒకళ్ళనేం లాభం, కళ్ళున్న కుట్టివాణ్ణి అయితే ఆ తప్పు ఎవరిది? నాదగా. చెవులుండి చెవిటివాణ్ణి అయితే ఆ తప్పు ఎవరిది? నాదగా. హృదయం లేని రాక్షసుడిగా మారిపోతే ఆ తప్పు ఎవరిది? నాదగా. అన్ని తప్పుల్ని నాలోనే ఉంచుకుని ఇంకొకళ్ళని ఆక్షేపించి మాత్రం ప్రయోజనం ఏముంది? సడన్ గా ఏమైంది బావగారికి? అర్చన ఫోటోని చూస్తేనే మండిపడేవాడు. ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడంటే ఏంటర్థం? తప్పు తెలుసుకున్నట్టా లేక మెంటలెక్కినట్టా? ఏమై ఉంటుందబ్బా? గ్రేసీ, ఏం నువ్వు చెప్పేది? నిజం డాక్టర్, మీ అంకుల్ హాస్పిటల్కి వచ్చి స్వప్నతో చాలా అసహ్యంగా మాట్లాడారు, నీచంగా కామెంట్ చేశారు. మీరు వాళ్ళ అమ్మాయి సింధుని పెళ్లి చేసుకుని అన్నారనే కోపంతో. ఏమన్నాడు చెప్పు గ్రేసీ, ఏమన్నాడు? మగాడు వాడు ఉంచుకుంటానంటే వాడి కుంపుడు గత్తెలే ఉండిపోతావా అని చాలా డట్టిగా మాట్లాడారు. గ్రేసీ, క్షమించండి డాక్టర్, మీరిలా ఆవేశపడతారని ముందు చెప్పొద్దని అనుకున్నాను. కానీ స్వప్న లాంటి అమాయకురాలి కన్నీళ్లను చూశాక చెప్పకుండా ఉండలేకపోయాను. ఇంకేమన్నాడు? ఒకవేళ సింధుని కాదని మీరు స్వప్న మెడలో తాళి కడితే స్వప్నని ఏం చేస్తానన్నాడు? నిలువునా కాల్చి బూడిద చేస్తానే తప్ప నిన్ను కళ్యాణ్తో కలిసి కాపురం చెయ్యనివ్వను అన్నారు. అంతకు తెగించాడా? చెప్తాను. కాబట్టి ఈసారి వచ్చే బై ఎలక్షన్స్ లో మన క్యాండిడేట్ కే ఎలాగైనా సరే పార్టీ టికెట్ వచ్చేలా చేయాలి. అలా చెయ్యాలి అంటే అది మీ వల్లే అవుతుంది సార్. ఆర్థికంగాను రాజకీయంగాను మీకెంతో పలుకుబడి ఉంది సార్. మీరు చెప్పినట్లు మన క్యాండిడేట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉంటే మన ఎస్టేట్ కాంట్రాక్ట్స్ కి ఏ డోకా ఉండదు. మీరు మీతో పాటు మేము హ్యాపీగా ఉండొచ్చు. అలాగే పార్టీ ప్రెసిడెంట్ మనకు తెలిసిన వాడే. ఈసారి కలిసినప్పుడు తప్పకుండా మాట్లాడతాను. ఏం మాట్లాడతారు పార్థసారథి గారు? అమాయకులైన ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయించడం ఎలాగానా? అలా కిడ్నాప్ చేయించిన ఆడపిల్లల్ని బ్రోతల హౌసులకు అమ్మేయడం ఎలాగానా? ఏం మాట్లాడతారు? కళ్యాణ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసు. తన స్వార్థం కోసం ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని ప్రయత్నించే పెద్దరికం ముసుగు కప్పుకున్న ఓ పెద్ద పులితో అని. పైకి తియ్యగా మాట్లాడుతూనే తడిగుడ్డతో గొంతులు కోయగల ఓ గొప్ప క్రిమినల్తో అని. కళ్యాణ్, కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నావు. నేను మీ మామయ్యని కాబట్టే బతికిపోయావు. లేకపోతే ఈ పాటికి నా చేతులతో నిన్ను ఏరా అయిపోయావే, చంపుతావా? హ! ఎక్కడి నుంచో గాలి కొట్టుకొచ్చిన ఓ మతిలేని దాని గురించి. మావయ్య, స్వప్న మతిలేనిదే కావచ్చు, కానీ నీ కూతురులాగా మనసు లేని కర్కోటకురాలు కాదు. నీలాగా కిరాయి మనుషుల చేత కపట నాటకాలు ఆడించే కుళ్ళు బుద్ధి ఉన్నది మాత్రం కానే కాదు. చూడు బాబు,
ఏమైనా సమస్యలుంటే శాంతియుతంగా మాట్లాడుకోవాలి, సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అంతేగాని ఇలా ఇంటి మీదకి వచ్చి అలగా వాళ్ళగా అరుచుకోవటం పద్ధతి కాదు. షడప్! ఎవరు అడిగారు మీ పోటీ సలహాల్ని? మీ కూతుళ్ళను కూడా ఇలాంటి పెద్ద మనిషి కిడ్నాప్ చేయించి బ్రోతల హౌసులకు అమ్మేయాలనుకుంటే ఊరుకుంటారా? కూతురు వయసున్న ఓ ఆడపిల్లతో నీచంగా, అసహ్యంగా, వినడానికి కూడా కంపరం పుట్టేలాగా పండ బూతులు మాట్లాడుతుంటే మీ కడుపులు రగిలిపోతుంటే కూడా కూర్చుని శాంతంగా పరిష్కరించుకుందాం అంటారా? ఏ మాట్లాడరే? కళ్యాణ్! ఏ కాదా? స్వప్నకు అమ్మ నాన్నలుగా ఎవరో కిరాయి మనుషులను పంపించి నువ్వు వాళ్ళ చేత దొంగ నాటకం ఆడించడం నిజం కాదా? అది సాధ్యం కాకపోయేసరికి ఏకంగా స్వప్నను కిడ్నాప్ చేయించి రోతల హౌస్లో అమ్మేయాలనుకోవడం నిజం కాదా? ఆధారాలు లేకుండా నిందలు వేస్తే మర్యాదగా ఉండదు. ఆధారాలుండి కూడా అన్నీ తెలిసి కూడా ఇన్నాళ్ళు మౌనంగా ఎందుకుండిపోయానో తెలుసా? నువ్వు మా అమ్మకి తమ్ముడు అయిపోయావు కాబట్టి. కృతజ్ఞత అనే సంఖ్యలు ఈ చేతుల్ని కట్టి పడేశాయి కాబట్టి. కృతజ్ఞత అనే మాటకి నిజంగా అర్థం తెలిసిన వాడు అయితే ఇలా ఏరు దాటాక తెప్ప తగలేయాలని చూడవు. చిన్నప్పటి నుంచి నీ మీద ఆశలు పెట్టుకున్నా నా కూతురి కదని కులం గోత్రం లేని ఒక అన్నామొకరాల్ని తీసుకొచ్చి. మావయ్య, నీకు ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. సింధు నాకు మరదలు మాత్రమే. భార్య కావాలని అనుకోలేదు, ఏనాడో ఆ దృష్టితో నేను చూడలేదు.